ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో రికార్డులు కొట్టేస్తుంది. నెల నెల అప్పుల భారం పెరిగిపోతుంది. చంద్రబాబు కొత్త చరిత్ర సృష్టిస్తున్నారు అప్పులు తీసుకురావడంలో. అదే సమయంలో చివరికి బ్లీచింగ్ జల్లడానికి కూడా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అంటూ ఉప ముఖ్యమంత్రి వాపోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు చెరోవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని చెబుతూ, రెండో వైపు ఆడంబరాలు, అట్టహాసాలు, ఆధునిక సదుపాయాల కోసం చేస్తున్న ఖర్చు చూస్తే చాలా విస్మయకరంగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతున్నారు. ఆయన అధికారిక కార్యక్రమాల్లో కూడా ఆ స్పెషల్ ఫ్లైట్ని వేడడం లేదు. దానికి పెట్టే ఖర్చు ఎంత, దానికి చెల్లిస్తున్నటువంటి మొత్తం ఎంత, ఇవంతా ప్రభుత్వమే అధికారికంగా చెప్పాల్సి ఉంది. బ్లీచింగ్ చల్లడానికే డబ్బులు లేవని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్కి స్పెషల్ ఫ్లైట్లలో తిరిగేదానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? సమాధానం లేదు. సరిగ్గా ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఉంది, సంపద సృష్టిద్దామనుకున్న పరిస్థితి సహకరించట్లేదు అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్న చంద్రబాబుకి ఇప్పుడు అత్యాధునిక సదుపాయాలతో హెలికాప్టర్ ఎందుకు కావాల్సి వచ్చింది? ఆయన గాలి మోటార్లో తిరిగేదానికోసం భారీ మొత్తంలో ఎందుకు వెచ్చించాల్సి వచ్చింది? ఆధునిక హెలికాప్టర్ సమకూర్చుకోవడానికి ఎందుకని ప్రత్యేకంగా ప్రాధాన్యత ఇవ్వాల్సి వచ్చింది? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాలో హోరెత్తుతున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమో అధోపాతాళం వైపు, నాయకుల సదుపాయాలు, సౌకర్యాలు, ఆధునిక విలాసాల వైపు. ఈ వ్యత్యాసం ఎందుకు అనే ప్రశ్న ఉదయిస్తోంది. ప్రభుత్వాన్ని చాలామంది నిలదీస్తున్నారు. దాంతో ప్రభుత్వం దీన్ని కప్పిపుచ్చుకునే దానికోసం కొత్త రాగం మొదలెట్టింది. అబ్బెబ్బే హెలికాప్టర్ కొనలేదు, అద్దెకి మాత్రమే తీసుకున్నాం అని చెప్పుకొస్తుంది. మరి అద్దెకి తీసుకుంటే దానికి ప్రతి నెల అద్దె చెల్లించాల్సిన అవసరం ఉండదా? ఆధునిక సదుపాయాలతో ఉన్నటువంటి హెలికాప్టర్ కోసం అదనపు మొత్తం చెల్లించాల్సిన అవసరం రాదా? అదనపు మొత్తం చెల్లించాల్సి వస్తే అది పెను భారంగా మారదా? ఇలాంటి ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం ఇదేదో తప్పుడు ప్రచారం అన్నట్టుగా, ఎవరు చేయకూడదు జరిగిపోతుందన్నట్టుగా చెప్పే ప్రయత్నానికి పూనుకుంటుంది. తనేమో ఆధునిక విలాసాల కోసం భారీ మొత్తంలో వెచ్చిచ్చి స్పెషల్ ఫ్లైట్లు, స్పెషల్ హెలికాప్టర్లు అన్నీ సిద్ధం చేసుకుంటున్నటువంటి తరుణంలో అవేవే ఖర్చే కాదన్నట్టుగా, అది అసలు ప్రజలకి భారమే కాదన్నట్టుగా చెప్పుకునే ప్రయత్నానికి దిగుతున్నటువంటి తీరు చాలా విడ్డూరంగా కనిపిస్తోంది. ప్రభుత్వ పెద్దల రెండు నాలుకల ధోరణికి తార్కాణంగా మారుతోంది. రాష్ట్రంలో ప్రజలకు సంబంధించి ఆఖరికి విద్యార్థుల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు చెల్లించడానికి కూడా డబ్బులు లేవని చేతులెత్తేస్తున్నటువంటి ప్రభుత్వం తమ వరకు, నాయకుల ప్రయోజనాల వరకు వచ్చినప్పటికి మాత్రం ఎక్కడ ఖర్చుకు వెనకాడకుండా చేస్తున్న ప్రయత్నాలు అత్యంత అభ్యంతరకరంగా మారుతున్నాయి.